మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. గురుగారు, చాలామంది శని ఉంది అనేసి అంటారు. శని ఇప్పుడు అప్పుడు పోదు అనేసి కొంతమంది మాట్లాడుతూ కూడా ఉంటారు. కానీ శని మంచిది అనేసి చెప్తూ ఉంటారు కొంతమంది. కొంతమందేమో శని మంచిది కాదు, ఏలినాటి శని అంటారు. అసలు ఈ ఏలినాటి శని, అష్టమ శని దోషాలు పోవాలంటే ఏం చేయాలంటారండి మరి? ఇప్పుడు ఇలా చెప్తున్న వాళ్ళు శనేశ్వరునికి ఏదో జీతంలో పెట్టుకొని నెలకింత అని ఇచ్చినట్టు ఉంది వాళ్ళకి. ఆయనకు మేము ఇంత ఇస్తాము, నువ్వు ఇలా ఉండు అని అన్నట్టు విధంగా ఏదైనా ఉందేమో అని నాకు డౌట్ వస్తుంది. శనేశ్వరుడు అనే ఆయన కర్మకారకుడు. కర్మ అంటే పని. కర్మ లేనిదే మనిషి పుట్టడు. కాబట్టి మనము కర్మజీవులము. ఈ కర్మను తెలియజేసేది ఆయన. మన శుభకర్మ అశుభకర్మ ఎంత ఉంది ఏమైనా కర్మను తెలియజేసేటువంటి ఆయన ధర్మదేవత. సాక్షాత్ ధర్మదేవత ఆయన. ధర్మదేవతను మనము ఆయన పట్టుకుంటే వదలడు. ఆయన వదిలేస్తేనే ఆ రోజు చనిపోతాం. ఆయన పట్టుకుంటేనే మనం బతుకున్నాం. కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన అంతటి లేడు. ఎందుకు కష్టపెడతాడు? అది ఆయన బాధ్యత. మన యొక్క బ్యాలెన్స్ ని మన దగ్గర అనుభవింపజేస్తాడు. బాధ రూపంలో, సంతోషం రూపంలో, ఆస్తుల రూపంలో, అంతస్తుల రూపంలో, అవమానాల రూపంలో, గౌరవాల రూపంలో ఏదేది ఎంతెంత అనుభవించాలో అంతంత అనుభవం చేస్తాడు ఆయన. అందుకే ఆయన ధర్మదేవత. ధర్మదేవత ఎక్కడ ఉంటుంది? కోర్టులో ఉంటుంది. అందుకే నల్ల కోట కడతారు శనేశ్వరుడు సంబంధించి ధర్మదేవత. జడ్జి గారు కూడా నల్ల కోటే వేసుకుంటారు. వాదించేటువంటి లాయర్లు కూడా నల్ల కోటే వేసుకుంటారు. న్యాయస్థానమే శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, జన్మశని, మంగు శని, పొంగు శని, కుంగు శని, ఇట్లా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన ధర్మదేవత అనుకున్నామంటే ఇవన్నీ గుర్తురావాలి. ధర్మదేవత ఆయన. ధర్మం ముందు దేవుడైనా చేతులు కట్టుకోవాల్సిందే. దేవుడు తప్పు చేశానుకో ఆయన ఎక్కడ చేతులు కట్టుకోవాలి? ధర్మదేవత ముందు. అంటే ధర్మం దేవుడి కన్నా గొప్పది. కాబట్టి ధర్మదేవత ఆయన. అందుకే ఆయన కర్మదేవత ఆయన. ఆయన గురించి మనము భయపడో, తక్కువ చేసి మాట్లాడో, లేదా దేవుడి కన్నా వాడు శని వచ్చినట్టు వస్తాను అనడము, శని పట్టుకుని అనడము, ఇవంతా ఏమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఫోటోని అతను చూడగానే చిరాపరా చింపేస్తే అతనికి కోపం వస్తుంది కదా. ఏం పేపర్ నగర్ చింపాడు సరే, అతని రూపంలో ఒక దిష్టి బొమ్మ గడ్డితో తయారు చేసి అతని పేరు రాసి గడ్డి బొమ్మ పైన ఆ పెట్రోల్ బస్ అంటిస్తే అతని కోపం వస్తుంది కదా. గడ్డిని కలిస్తే అతనికి ఏంటి కోపం వస్తుంది? అతనే ఏంటుకుంటాడు? గడ్డి గది ఉంది, అతని రూపంలో గడ్డి ఉంది కదా. మరి ఈ పేపర్లో గడ్డికి చేసిన దానికి ఎంత కోపం వస్తే, ఒక దేవతను పట్టుకొని దరిద్రం పట్టుకుని శని పట్టుకున్నావు, నువ్వు శని వచ్చి శని మార కాల పెట్టినావు అంటే శని గ్రహానికి ఆ భగవాన్ వారికి కోపం వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆయన మీకు అనుకూలం అవుతాడా? కర్మకారకుడే కదా ఆయన, ధర్మదేవత కదా. అంటే మనం అధర్మంగా మాట్లాడుతున్నాం కదా ఆయన గురించి. మనుషులకే ఇంత మనోభావాలు ఇలా ఉన్నప్పుడు గ్రహాలకు, దేవతలకు ఎలా ఉంటుంది? శని భగవానులు. అప్పుడప్పుడు మేము శని అన్నా కానీ మనసులో మాకు శని భగవానులు అంటాం. గురు భగవానులు, కుజ భగవానుడు, కేతు భగవానుడు, రాహు భగవానుడు, వాళ్ళందరూ దేవతలు. కేబినెట్ మినిస్టర్ లాగా 9 మంది మంత్రులు వాళ్ళు. ఎవరి శాఖ వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇక్కడ మనమేదో నెలకింత జీతం ఇచ్చినట్టుగా శని పట్టుకుని దరిద్రంగా పట్టుకున్నావు, తెల్లది శని ముఖం అని చూశాను, ఇట్లా అంటూ ఉంటాం. అంటే ఎంత లో ఫ్రీక్వెన్సీ లెవెల్లో మన బ్రెయిన్ ఉందని ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నలుపు రంగు ఎక్కడుంది చూపించండి. వైట్ కలర్ ఎక్కడ ఉంది? రెడ్ కలర్ చూపించండి. గ్రీన్ కలర్ చూపించండి. పింక్ చూపించండి. బ్లూ చూపించండి. బ్లూ ఉందా?
ఇట్లా మీ గ్రే కలర్ చూపించండి. గ్రే, సిమెంట్ కలరు, యాష్ కింద కలర్. ఉంది. అన్ని రంగులు మీ చుట్టూ ఉన్నాయా? ఉన్నాయి. గ్రహ కారకత్వాలు ఇవన్నీ. నలుపు శనేశ్వరుడికి, వైట్ చంద్రుడికి, గ్రీన్ బుధుడికి. ఉమ్. ఏ రంగు కావాలంటే ఆ రంగు ఈ రూమ్ లో ఉంది. అవునండి. మీరు నడి సముద్రంలో ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు అన్ని రంగులు అక్కడ కనిపిస్తాయి. ఓకే. కనిపించలేదు అనుకుంటే అదే రంగులో పక్షులు మీ పైన పోతాయి. ఇంకో రంగు కోరుకోండి, కనిపించలేదు అదే రంగులో ఫ్లైట్ ఒకటి పోతుంది పైన. ఉమ్. నట్ట అడవిలో చేయండి ఎక్స్పెరిమెంట్, మీకు అన్ని రంగుల ఆకులు, అన్ని రంగులు కనిపిస్తాయి. చుట్టూ ఉన్నది మన గ్రహకారకత్వాల మధ్యలో ఉన్నాము. ఉమ్. మనకు కావాల్సినంత మన చుట్టూనే ఉంది, మనమే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము. ఓకే. ఇవన్నీ ప్రసాదించేది గ్రహాలే. రంగు, రూపు, రుచి, వాసన, జన్మ, మరణం, జననం, అదృష్టం, దురదృష్టం, ఏ టు జెడ్ గ్రహకారకత్వాలు. శనేశ్వరుని ఎక్కువ ఎందుకు నిందిస్తారు? ఆయన కడిగిన ముత్యంలాగా మనం చేసేది ఆయనే. అన్ని గ్రహాలు జీతం ఇస్తాయి, శనేశ్వరుడు జీవితాన్ని ఇస్తాడు. ఓకే. జీవితం గొప్పదా జీతం గొప్పదా? జీవితం. జీవితం తాత్కాలికము, జీవితం శాశ్వతం. ఉమ్. ఆయన వస్తే కష్టాలు వస్తాయంటారు, నిజమే, కష్టాలే ఇస్తాడు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను మతించే వాళ్ళు ఎంతమంది చూపిస్తాడు. అవునండి. డబ్బు ఉంటే ఎంతమంది నీ దగ్గర చుట్టూ చేరతారో చూపిస్తాడు. ఉమ్. నీకు చేత కాకుండా నువ్వు ఒక తప్పు చేస్తే నీ పరిస్థితి ఏంటి సమాజంలో చూపిస్తాడు. అవును. నువ్వు గొప్పగా ఒక పని చేస్తే ఎలా భజన చేస్తారో చూపిస్తాడు. ఉమ్. ఉంటే ఏంటి లేకపోతే ఏంటి లేకపోతే ఏంటి? అన్ని చూపించేది ఆయన. మొత్తం ఒలిచి జీవితంలో చూపిస్తాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసము, సమాజంలో ఉన్నటువంటి అన్ని చూపిస్తాడు. చూసి ఇదేనన్నా బతకంటే ఇందుకు నువ్వు పుట్టింది, కండ్లు మూసుకోని బతకద్దు ఉమ్. అని కంటి పొరలు చించి చూపిస్తాడు సమాజాన్ని. ఓకే. అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీడు ఇన్ని రోజులు మనతో ఉంది, డబ్బు ఉంది కాబట్టి ఉన్నాడు మనతో అని తెలియజేసేది శనేశ్వరుడు చూపిస్తాడు. ఓకే. ఆయన ఆయుధం చీపురు కట్ట ఊడుస్తాడు మన జీవితంలో ఉన్నటువంటి డస్ట్ని. ఉమ్. అప్పుడు బాధ కలుగుతుంది. ఔషధం చేదుగానే ఉంటుంది, విషం తీగా ఉంటుంది. తీరా ఉంది. ఆయన ఒక ఆర్మీ ఆఫీసరు, స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఆర్మీ ఆఫీసర్ దేశాన్ని కాపాడాలంటే స్ట్రిక్ట్ గానే ఉండాలి. ఉమ్. పిల్ల చేష్టలు చేస్తే ఆర్మీలో చేయగలుగుతారు, దేశాన్ని కాపాడగలుగుతారా? లేదు. అంతే. ధర్మదేవత ధర్మంగానే ఉంటుంది, ఉమ్. ధర్మం పెరగదు, తరగదు, సమస్థితిలో ఉంటుంది. శని భగవానులు అట్లే ఉంటారు అనుకోండి. ఆయన నిందించినంత మాత్రం ఆయన డ్యూటీ ఆయన చేయకుండా ఆపేస్తాడా? లేదు. ఆయన తలుచుకుంటే మనకు జన్మే లేదు, ఉమ్. ఆయుష్ లేదు, ఉమ్. ఆయుష్కారకుడు. ఎప్పుడైనా చెడు జరిగినప్పుడు కూడా సో మంచి కోసమే జరుగుతుంది అనేసి చెడ్డ వల్ల అనుకోవాలి. జరిగే మంచికి దేని వల్ల జరగదు అని ఉమ్. ఓకే. గొప్ప వాక్యం ఉంది. ఉమ్. కాబట్టి మంచితనం అంత చేతగానితనం ఇంకొకటి లేదు అని కూడా ఉంది. ఈ కాలం మంచితనం పనికిరాదు అని కూడా ఉంది. అస్సలు పనికిరాదు. ఇదంతా తెలియజేసేది ఎవరు వస్తారు మన కోసం? శనిది. మన పాత్రలు తోమేదానికి వింబారో ఉమ్. ఇంకో బారో వేస్తే తలతల మెరుస్తుంది. మన జీవితాన్ని ఏ బారేసి తలతల మెరుపు చేయాలి, ఆ బార ఆయన వేస్తాడు. ఓకే. డస్ట్ అంతా ఉంది మన పైన, ఆలోచన రూపంలో, అజ్ఞానం రూపంలో, అతి విశ్వాసం రూపంలో, ఉమ్. అహంకారం రూపంలో. గర్వము, అహంకారం ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ డస్ట్. ఆ డస్ట్ అంతా తోముతాడు ఆయన. ఉమ్. తోమినప్పుడు అదంతా దూరంగా పోయేటప్పుడు బాధలు కలుగుతాయి, పట్టుకుంటాయి. బాటా చెప్పు మనంతా పేరుపిండి అది మనకు అజ్ఞానం అనుకుంటే దానంతా తోముతాడు ఆయన, చీపురు కూడా ఊడుస్తాడు. అప్పుడు బాధే కలుగుతుంది. ఏమన్నా ఉయ్యాల పెట్టి ఊపుతాడు వచ్చి. లేదు. ఆయన కానీ పట్టించుకోకపోతే ఇంకే గ్రహం పట్టించుకోదు. కాబట్టి ఏలినాడు శని వస్తుంది ఒక వరము. ఉమ్. ఆ ఏలినాడు శని అయిపోయిన వెంటనే ఆయన మన జీవితం మన చేతిలో పెట్టి టాటా చెప్పేసి పోతాడు. ఇంక బతుకు అని చెప్తాడు. అప్పుడు చెప్తారు వాళ్ళు, నేను ఎన్నో బాధలు పడితే ఈ స్థాయికి వచ్చినాను అంటారు. ఉమ్. ఆ బాధలకు కారణం ఈయన నేర్పిస్తాడు. మాస్టర్ నేర్పించేవాడు ఎప్పుడు జోలపాట లాలిపాట పాడడు. ఉమ్. ఈ సినిమాలు రవితేజలాగా ఉండడు, స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఓకే. కాబట్టి శనేశ్వరుని అర్థం చేసుకోవాలంటే కష్టం అందరికి. ఓకే. కాబట్టి శని భగవాన్ వారు అద్భుతమైనటువంటి ఆయన ఒక దేవత. ఉమ్. ఆయన ఏకవచనాలతో పిలవడము, ఆయన పేరు పెట్టి నిక్ నేమ్లు పెట్టి పిలవడము ఉమ్. అంటే ఇంకా వీళ్ళు ఇంకా చాలా డెవలప్ కాలేదని అర్థం. మెదడు వీపులో ఎలాడుకుంటూ తిరుగుతున్నారని అర్థం. ఉమ్. తలలో ఉంటే మనకు ఆయన యొక్క గొప్పతనం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కర్షక కార్మిక వర్గాలు మొత్తం, బడుగు బలహీన వర్గాల అందరూ కూడా అంతా ఆయనే. ఓకే. ఓటర్స్ శనేశ్వరుడే. ఓట్లు లేకపోతే నాయకులు సీట్లో కూర్చుంటారా? లేదు. ఓటర్స్ శనేశ్వరుడు, విప్లవాలు శనేశ్వరుడు, తిరుగుబాటు శనేశ్వరుడు. మరి ఎంత శక్తి ఉంది శని భగవాన్ వారికి. అవును. మహాయోగులు సైతం కుంభరాశిలో పుడతారు. కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు. ఉమ్. ప్రపంచాన్ని ఉద్ధరించే యోగులు. ఓపిక కావాలి కదా, శనేశ్వరుడు ఓపిక. ఓకే. ఓపికగా చేయనన్నా తొందరపడద్దు అంటారు. ఉమ్.
అంటే శని అనుకూలంగా ఉంటే వాడికి ఓపిక వస్తుంది, ఉమ్, లేదంటే తొందర వస్తుంది. అవునండి. వాడు బైక్ని నేల మీద తోలడు, ఉమ్, గాల్లో తోలుతాడు, గాల్లో కలిసిపోతాడు. ఉమ్, శని గ్రహం అనుగ్రహం లేకపోతే అలా గాల్లో పోతుంటాం, ఆయన అనుగ్రహం ఉంటే నేల మీద పోతాం. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా ఆయన వచ్చి ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇప్పటి వరకు పెండింగ్ ఎంత ఉంది అనుభవించాల్సింది, ఉమ్, దాన్ని ఆ ఫైల్ తీసుకొని దుమ్ము తట్టి దాన్ని ఓపెన్ చేసి మొత్తం, ఆయన ఆఫీసర్ కదా, ఉమ్, మొత్తం కరెక్షన్ చేసేసి దానికి ఏమీ లేకుండా జీరో చేసేసి, దుష్కర్మ లేకుండా జీరో చేసి ఉమ్, వెళ్ళిపోతాడు. ఆయన రాకపోతే ఆ ఫైల్ అమ్మలాపడి ఉంటుంది, పెండింగ్ ఫైల్ అయిపోతుంది మన లైఫ్. ఓకే. మళ్ళీ రేపు జన్మకి ఇది వడ్డీతో సహా మళ్ళీ బ్యాంక్ లోన్ లాగా కట్టాలి మళ్ళీ. అవునండి. ఆయన ఆ పని చేయడు. ఉమ్, కాబట్టి శనేశ్వరుడు మనము ఇష్టపడచ్చు. మనం పాపం తక్కువ చేసుంటే ఆయన తక్కువ ఇబ్బంది పెడతాడు, ఎక్కువ చేసుంటే ఎక్కువ ఇబ్బంది ఎక్కువ పెడతాడు. ఇబ్బంది. మన అకౌంట్లో ఏముంటే దాన్నే అనుభవం చేస్తాడు, ఉమ్, పెండింగ్ అకౌంట్, పెండింగ్ బ్యాలెన్స్. ఓకే. కాబట్టి మనం క్రమశిక్షణకు శనేశ్వరుడు బానిస. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏలినాటి వచ్చినా వాళ్ళకి ఇంకా కోట్లు కోట్లు వస్తుంటుంది, వాళ్ళకే వచ్చి పడిపోతుంది డబ్బు అంతా అవును. అంటారు. వాళ్ళు ఏ లోపం లేదు పాపం లేదు, నిమిషానికి వాళ్ళ వల్ల ఎంతోమంది సంతోషపడుతుంటారు. ఉమ్, ఆ పుణ్యం అకౌంట్ జమ అవుతూనే ఉంటుంది, ఈ పాపం కరిగిపోతుంది. ఓకే. ఏముంది కర్మ ఏముందా, పుణ్యమే వెళ్తుంటే శనేశ్వరుడు వచ్చి ఇంకా కూడా వాళ్ళు ఇంకా సంపద ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుని లేరంటారు. ఓకే. ఇది తెలుసుకోవాల్సింది అది. ఓకే.